బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. హైదరాబాద్ నగరం అంటే ముందుగా గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు, అది అన్న టైగర్ ఆలె నరేంద్ర. అన్న ఆలె నరేంద్ర గారి రూపాన్ని, ఆలోచనను, ఆశయాన్ని ఎత్తిపడుతూ వారి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే తపనతోటి ఈ 80వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అన్న కటికం నరసింహరావు అన్నగారికి, ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు మిత్రుడు శంకర్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలు, వేదిక ముందున్న మా ఆత్మీయ సోదరులు సోదరిమణి మనులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఆలె నరేంద్ర గురించి మాట్లాడేంత శక్తి మన దగ్గర లేదు. ఆయన జీవితమే ఒక పెద్ద గ్రంథం. రాస్తే రామాయణం, చెప్పితే భాగవతం. హైదరాబాదులో ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, ఇంత పెద్ద మహానగరంలో రాజకీయాలను శాసించేటువంటి ఏకైక నాయకుడు ఆలె నరేంద్ర గారు. అంత ధైర్యం, అంత కలేజా, అంత గుండె ధైర్యం. ఒంటి చేతితోటి దాసరి మల్లేశన్న చెప్పాడు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి లాకపు గదిని, ఆ సెల్లు ఉంటుంది కదా, సెల్లుని ఒక్క తన్ను ధన్యవాడాలి. అంటే మనం ఇట్లా వేదికల మీద ఆయన వీరత్వాన్ని, ఆయన పౌరుషాన్ని, ఆయన నాయకత్వాన్ని, ఆయన ధైర్య సాహసాలను మాట్లాడేంత స్థాయి మనకు లేదు. ఒక రోజులోనో 2 రోజులోనో వారికి వచ్చిన చరిత్ర కాదు. దశాబ్దాలుగా హైదరాబాదు రాజకీయాలకు ఒక దీక్ష చేయండి. తెలంగాణలో ఒక బీసీ కులంలో, ఒక పద్మశాలి కులంలో పుట్టి ఇంత సాహసోపేతంగా రాజకీయాలు నడిపించినటువంటి మునగాడు టైగర్ నరేంద్ర. అందుకనే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ గారికి అన్నీ తెలుసు. ఈ హైదరాబాదులో ఎన్నడూ మనము ఏలు పెట్టలేము, హైదరాబాదులో మనకు రాజకీయం చేసేటువంటి ధైర్యం లేదు. కాబట్టి ఎవరో ఒకరు మనకు తోడు ఉండాలంటే ఆయనకు అప్పుడు గుర్తొచ్చింది టైగర్ నరేంద్రన్న. నరేంద్రన్న తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయిన తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి ఊపొచ్చింది, ధైర్యం వచ్చింది, విశ్వాసం కలిగింది. అట్లాంటి నరేంద్రన్న ఎప్పుడు పదవుల కోసం పెదవులు మూసుకునేటువంటి నాయకుడు కాదు. బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడ తీర్మానం చేస్తే, మాకు ఒకవైపు నేను పుట్టిన జాతి, ఇంకొక వైపు నేను పుట్టినటువంటి నా మతంతో పాటు నా ప్రాంతీయ అయినటువంటి, నా ప్రాంతమైనటువంటి తెలంగాణ కూడా ముఖ్యమే అని గుర్తించి ఇవాళ అంత పెద్ద బీజేపీ పార్టీని కూడా ఎదిరించిందంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత పౌరుషం ఉండాలి. అదే ఆలె నరేందర్ రెడ్డి అయితే, అదే ఆలె నరేందర్ చౌదరి అయితే, ఆలె నరేందర్ రావు అయితే ఇవాళ మొత్తం ఆయన ఆకాశానికి ఎత్తుకుంది. అదే ఆలె నరేందర్ ఒక బీసీ బిడ్డ అయినందుకే ఎక్కడ ఆయన చరిత్ర ఎవరన్నా పైకి తీసుకొస్తారో ఆ చరిత్రను కనపడకుండా చేయాలనే కుట్ర చేశారు. నేను అంటున్నా, ఆలె నరేంద్ర అన్న నిప్పు లాంటి మనిషి. నిప్పుకు చెదలు పడుతుందా? నిప్పుకు చెదలు పడుతుందా? ఆలె నరేంద్ర అన్న చరిత్రను ఎవడు దాచినా దాగనటువంటి చరిత్ర ఆలె నరేంద్ర అన్న సొంతం. చాలామంది వాళ్ళ చరిత్ర డబ్బులు ఇచ్చి రాయించుకుంటారు. లేనిపోని కల్పితాలు పెట్టి
గోరంత చేస్తే కొండంత రాయించుకుంటారు. కానీ నరేంద్ర అన్న కొండంత చేసినా మనం గోరంత రాయలేకపోతున్నాం. ఆయన కొండంత చేసినా ఆయన గోరంత ప్రచారంలో తీసుకురాలేకపోతున్నాం. ఇవాళ వారి జన్మదినం అయి 80 సంవత్సరాలు, వారి చనిపోయి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల తర్వాత అన్న కటిక నరసింహన్న ఆ దేవుడు ఇచ్చినటువంటి పునర్జన్మతోటి నరేంద్ర మా బిడ్డ, మా పేగు తెంచుకొని పుట్టినోడు, మా రక్తాన్ని పంచుకొని పుట్టినోడు, మా నరేంద్ర వారసత్వాన్ని, ఆశయాన్ని, లక్ష్యాన్ని, గమ్యాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి అలా హైదరాబాద్ నడి ఒడ్డున ఇంత పెద్ద జయంతి కార్యక్రమం పెట్టడం ఇది ఒక చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనం ఎవరిని ఓవైపు విగ్రహం అని చెప్పారు. సరే, ప్రభుత్వాలను డిమాండ్ చేద్దాం, కానీ మన మహనీయుల యొక్క చరిత్రను మనమెంత ముందుకు తీసుకుపోతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. నిన్నమన్నటి దాకా ఒక నాయకుడు అగ్రకులాల పాదాల కింద సేవ చేస్తాడు, ఇవాళ వచ్చి వీరికి ఎక్కి పూజలు కొడతాడు. నేనున్నా మరి ఎక్కడ పోయినా నిన్నమన్నా ఆయన పెద్ద కటౌట్ వేసుకుని ఆయన కాళ్ళ కట్ట వేసుకుని పాస్పోర్ట్ అంటే దానికి సమాధానం ఉండదు. ఏదో పెద్ద ఊడిపడ్డట్టు, నేనే ఉద్యమం చేసినట్టు, ఇప్పుడే ఎవరికి ఏం ఉద్యమ భావజాలం తెలవనట్టు చెప్తుంటారు. కానీ నేనంటున్నా, నీ బాధ్యతగా మన బీసీ మహనీయులు ఉన్నారు. ఒక పూలే విగ్రహం మీ ఊళ్ళో పెట్టిరా, ఓ దొడ్డి కొమరే విగ్రహం నీ వాడలో పెట్టిరా, ఒక టైగర్ నరేంద్ర విగ్రహం, కనీసం విగ్రహాలు పక్కన పెట్టు. ఇప్పుడు అందరి ఇళ్లలో పోదాం, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ ఇళ్లలో పోదాం, ఇక్కడ మాట్లాడిన వాళ్ళ ఇళ్లలో కూడా పోదాం. వాళ్ళ ఇళ్లలో బాబాల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు తప్పించి మన దేవుళ్ళ లాంటి మనుషుల ఫోటోలు ఉన్నాయా? ఒక పూలే ఫోటోను, ఒక సావిత్రిబాయి పూలే ఫోటోను, ఒక కొండ లక్ష్మణ్ బాబూజీ ఫోటోను, ఒక నరేంద్ర ఫోటోను, లేకపోతే ఒక చాక లైలమ్మ ఫోటోను ఉన్నాయా? లేవు. గుర్తుపట్టనటువంటి బాబాలు, ఈయన ఎవడు బాబా అంటే ఈయన కర్ణాటక బాబా అంటాడు. ఆ బాబాకు బట్టలే ఉండయి, ఆ బాబా ఫోటో మాత్రం ఇంట్లో పెట్టుకుంటారు. కాబట్టి చైతన్యం అనేది మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. చైతన్యం అనేది మన పుట్టిన ఊరికెళ్ళే స్టార్ట్ కావాలి. చైతన్యం అనేది నీ గ్రామంకెళ్ళే స్టార్ట్ కావాలి, నీ మండలంకెళ్ళే స్టార్ట్ కావాలి. ఫస్ట్ నువ్వు అది చేస్తే తర్వాత ఈ పాలకులు ఆ చైతన్యాన్ని చూసి భయపడిపోతారు. ఆ చైతన్యాన్ని చూసి గదగద ఉనికిపోతారు. మనం విగ్రహం పెట్టడం అని వినత్పత్రాలు తీసుకొని కక్క నరసింహన్న రేవంత్ రెడ్డి దగ్గరికి పోవడం కాదు. మనం ఊరూరా విగ్రహాలు పెడదాం, ఊరూరా సభలు పెడదాం, ఊరూరా సమావేశాలు పెడదాం, ఒక ర్యాలీలు తీద్దాం, వాళ్ళ పేరు మీద జయంతులు చేద్దాం. ఇవాళ నేను అంటున్నా, ఎంత ఘోరం అంటే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు అన్ని తెలుసు. ఫీల్డ్లో లేని వాళ్ళు చాలా మంది చెప్తారు, వాళ్ళ స్పీచ్లు ఏమున్నా పెదవుల మీదకి వెళ్ళి వస్తాయి. నా స్పీచ్ నా హృదయంలోకి వెళ్ళి వస్తుంది. అనుభవించినటువంటి, చూస్తున్నటువంటి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి సమాచారాన్ని అంతా క్రోడీకరించి నేను ప్రజలకు చెప్తా. ఇవాళ కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి వచ్చింది. పద్మశాలి సర్పంచ్లు ఎంతమంది గ్రామ పంచాయతీ కాడ ఆయన ఫోటో పెట్టి దండేస్తారు? వెయ్యరు. అదే రాజీవ్ గాంధీ జయంతి వస్తుంది, ముందుగానే పోయేస్తాడు. ఎన్టీ రామారావు జయంతి వస్తుంది, ముందుగానే వేస్తాడు. వైఎస్ రాజశేఖర్ జయంతి వస్తుంది, ముందుగానే వేస్తాడు. కానీ ఒక బీసీ సర్పంచ్ చేయడు, ఒక పద్మశాలి సర్పంచ్ చేయడు. హైదరాబాద్లో కొండ లక్ష్మణ్ బాబూజీ గారు జయంతి నేను కేసీఆర్ తోటి కొట్లాడి, జోగు రామన్న మినిస్టర్ ఉన్నప్పుడు కొండ లక్ష్మణ్ బాబూజీ గారు మా జాతి పిత, మా జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఆయన వల్లనే ఇప్పుడు ఈ తుపాసుగాళ్ళు, ఈ లొటపీసుగాళ్ళు ఏమంటున్నారు? మేము రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చినారు. రే బిడ్డ, మీరు రాజీనామా చేస్తే తెలంగాణ రాలేదురా. మొట్టమొదటిసారి మా కొండ లక్ష్మణ్ బాబూజీ రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చిందని చెప్పిన నేను. ఇందిరాగాంధీ అంటే ఎవరు? ఈ దేశానికి ఒక ఉక్కు మహిళ. ఉక్కు మహిళను తన ఇంటికి వచ్చి బతిలాడి దండం పెట్టినా రాజీనామాని విత్డ్రా చేసుకోలే. నిన్న మన మర్రి చెన్నారెడ్డి ఏం చేసిండు? మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితిని పెట్టిండు, పండ్లిగిలు ఇచ్చిండు, కళ్ళెళ్ళ పెట్టిండు, పదవులు తీసుకుంటూ మళ్ళీ అలా జై అని జై తెలంగాణ ఉద్యమాన్ని కలిపిండు. మరే కొండ లక్ష్మణ్ బాబూజీ అట్లా చేసిండా? పదవులకు రాజీనామా చేసిండు, తన సొంత ఇంటిని తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిండు. అట్లాంటి త్యాగదనులు మన జాతిలో పుట్టిర్రు, అట్లాంటి గొప్ప వీరులు మన జాతిలో పుట్టిర్రు. వాళ్ళ కోసం చెప్పుకోకుండా, వాళ్ళ ఆశయాలను నెరవేర్చకుండా, వాళ్ళ కోసం పాటుపడకుండా ఇవాళ మనం ఎన్ని మాట్లాడినా, ఎంత చెప్పినా ఇవాళ అది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా.
ఇంతకుముందు ఎవరు అన్నారు, అరే బీసీ సంఘాల నాయకుడు ఊపదంపుడు ఉపన్యాసిస్తాడు. మరి కేసీఆర్ ఏమి ఇచ్చిండు? భజన చేసిండా? తెలంగాణ ఎట్లొచ్చింది? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి భజన చేసి ముఖ్యమంత్రి అయిందా? ఉపన్యాసాలు ఇవ్వలే? ప్రజలను చైతన్యం చేయరా? అంటే మనోళ్ళకి ఏది వస్తే గదే మాట్లాడతారు. నాకు తెలిసిందే పెద్ద తత్వం అనుకుంటారు, నేనే పెద్ద సామాజిక తత్వవేత్తను అనుకుంటారు. ఫీల్డ్లో తిరిగితే ఉద్యమం చేస్తే ఆకలి కొని దూపగొని అవమానాలు భరించి ఉద్యమం చేస్తే ఈ స్థాయికి వచ్చింది. బీసీ వాదం అనేది ఈ స్థాయికి వచ్చింది. నేను అంటున్నా, ఈ సుందర విజ్ఞాన కేంద్రం ఉంది. ఈ సుందర విజ్ఞాన కేంద్రం మనకు పైన బిల్డింగ్ కనపడుతుంది, కానీ బిల్డింగ్ నిలబెట్టిన బునాది రాళ్ళు కనపడుతున్నాయా? బునాది రాళ్ళు త్యాగం చేస్తే బిల్డింగ్ నిలబడ్డది. అందుకోసం త్యాగదనులు ఒక టైగర్ నరేంద్ర, ఓ కొండ లక్ష్మణ్ బాబుజీ, ఓ చాక లైలమ్మ, ఓ దొడ్డి కొమరయ్య, ఇలా ఓ పండుగ సాయన్న, ఒక సర్దార్ సర్వాయి పాపన్న, వీళ్ళందరూ త్యాగం చేస్తే మనం వెలుగులోకి వచ్చినాం. ఇప్పుడు టైగర్ నరేంద్ర గారికి ఒక దండ వేసినాం. ఆ దండం చూడండి, ఏం కనపడుతుంది మనకు? మొత్తం పూలు కనపడుతున్నాయి. ఆ పూలను ఏకం చేసినటువంటి దారం కనపడుతుందా? ఆ దారమే లేకపోతే ఆ దండ ఉంటుందా? దారం లాంటి వ్యక్తులు త్యాగం చేయబట్టుకునే ఇట్లా పూల లాంటి వాళ్ళమందరం కలుస్తున్నాం. ఆ దారాన్ని తక్కువ అంచనా వేసినాం అనుకో, ఇక్కడ పూలన్నీ విడిపోతాయి. కాబట్టి నేనేమంటున్నా, అగ్ర కులాల చేసే కుట్రలో మనం బలైపోవద్దు. 100% రాజ్యాధికారం ఎవడు అడ్డుపడుతున్నాడు? రాజ్యాధికారం కావాలన్నది ఎవరు? రాజ్యాధికారం ఎట్లొస్తుంది? ఇవాళ సమయం లేదు, నేను ఒకటే నిమిషం మాట్లాడతా. ఇవాళ సిరిసిల్ల ఉంది. సిరిసిల్ల పద్మశాలీలు తమ ఓటు తాము వేసుకుంటే ఎమ్మెల్యే అవుతారు. మరి అవుతున్నారా? మరి కేటీఆర్ గారు ఎంత శాతం ఉన్నారు? కేటీఆర్ ఎంత శాతం ఉన్నాడు? ఆయన జనాభా మొత్తం కలిపితే సిరిసిల్లలో పద్మశాలి జనాభా ఉన్నంత కలిసి మొత్తం వెలవలు తెలంగాణ రాష్ట్రంలో అంత జనాభా లేదు. మరి ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అవుతాడు, అక్కడి నుంచి మంత్రి అవుతాడు. అది పోతే నేను కవిత పోటీ చేస్తుంటది, ఇంకో ఆమె పోటీ చేస్తుంటది. కాబట్టి చైతన్యాన్ని తీసుకురావడమే మన ప్రధాన లక్ష్యం. నేను ఒకటి గుర్తు చేస్తున్నా, ఇవాళ ప్రభుత్వాలు కూడా ఎట్లా బరి తెగించినాయంటే, ఇవాళ నేను ఒక్క ప్రభుత్వం కాదు 2 ప్రభుత్వాలను అంటున్నా. 2 ప్రభుత్వాలను అంటున్నా. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక మహనీయులను గౌరవించే కాడ గౌరవించరు. వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, జాతీయ ప్రాజెక్టులకు వాళ్ళ పేర్లు పెడతారు, విమానాశ్రయాలకు వాళ్ళ పేర్లు పెడతారు, అదేవిధంగా ఏదైనా పథకాలకు వాళ్ళ పేర్లు పెడతారు, కానీ మన మహనీయుల పేరు పెట్టరు. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ జలగం వెంగళరావు పార్కు, మర్రి చెన్నారెడ్డి భవన్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, అదేవిధంగా పివి నరసింహారావు ఘాటు, జైపాల్ రెడ్డి ఘాటు, ఎలిమినేటి మాధవ్ రెడ్డి ఎక్స్ప్రెస్ హైవే, ఎలిమినేటి మాధవ్ రెడ్డి ఫ్లైఓవర్, అదేవిధంగా ఇంకో ఇక్కడ పక్కనే ఉంది నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్, అదేవిధంగా నిన్న మొన్న ఉప్పల్లో బ్రిడ్జే కాలే, పిల్ల పుట్ట ముందుకు కుళ్ళ తయారు చేసినట్టు తెలంగాణలో ఓ సామెత ఉంది. ఇక్కడ బ్రిడ్జే కాలే, ఆ బ్రిడ్జికి రేవంత్ రెడ్డి ఏం పేరు పెట్టిండు? బండ రాజిరెడ్డి ఫ్లైఓవర్. మరి ఇక్కడనే సైదాబాద్లో మా అన్న మొన్ననే బ్రహ్మాండంగా చేసి, నేను రాలేకపోయినా, మరి సైదాబాద్లో స్టీల్ బ్రిడ్జ్ అవుతుంది. ఇక్కడ నాయన్ నరసింహారెడ్డి పెట్టినప్పుడు, అక్కడ రాజిరెడ్డి పెట్టినప్పుడు, అదేవిధంగా మనం శంషాబాద్ పోతుంటే 11 కిలోమీటర్ల పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పెట్టినప్పుడు, బషీర్బాగ్ ఫ్లైఓవర్కు మాధవరెడ్డి ఫ్లైఓవర్ పెట్టినప్పుడు, మరి సంగం లక్ష్మీబాయి ఫ్లైఓవర్ అని ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టరు అడుగుతున్నా. దాని మీద కొట్లాడదాం, బరాబరి కొట్లాడదాం. ఎవరితో రాజీ పడే ప్రసక్తి లేదు. పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి చరిత్ర ఎవరికి లేదు. బరాబర్ మనకు అన్యాయం జరుగుతుంది. మన జాతి ప్రజలే. నేను ఇంతకుముందు చెప్తూ కొండ లక్ష్మణ్ బాబూజీ గారు, నేను చివరి సమయం లేదు కాబట్టి ఎంతో చెప్పాలని ఉన్నది. కొండ లక్ష్మణ్ బాబూజీ గారు జోగురామన్న మినిస్టర్ ఉన్నప్పుడు నేనే నా బీసీ సంఘం లెటర్ మీద కొండ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి వర్ధంతి జరపాలని చెప్పి నేను లెటర్ ఇచ్చి జోగురామన్నతో ఫైల్ మూవ్మెంట్ చేయించి ఫైల్ పుటప్ చేసినాక సీఎం కేసీఆర్ దగ్గర పోయింది. కేసీఆర్ దగ్గర పోయినాక జోగురామన్న పోయినాక కేసీఆర్ అన్నట్టు, ఏమయ్యా కొండ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి జరపని ఎవరన్నారు అంటే, బీసీ సంఘాలు లొల్లి పెడుతున్నాయి సార్, లేదు జరపకపోతే ఆందోళన చేస్తట్టురు అంటే, లేదు వాళ్ళ జయంతులు వీళ్ళ జయంతులు జరపడానికి ఉన్నామా, ప్రభుత్వానికి ఏం పని పాడలేదా అంటే, నేను చెప్పిన మీరు ఈ జయంతి జరపకపోతే అగ్ర కులాల నాయకుల జయంతులను మేము అడ్డుకుంటామని చెప్పిన. ఎవరి జయంతి జరగనీయం, ఎవరి విగ్రహాలు కూడా ఇక్కడ ఉండయి, ఖచ్చితంగా మేము అడ్డుకుంటామంటే మన భయానికి మొదటిసారి కొండ లక్ష్మణ్ బాబుజీ జయంతి జరిపారు. కొండలకు మా గోష్క యాదగిరి ఉండే, మా గోష్క యాదగిరిని ముందర పెట్టి రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున చేస్తే
మన జన సమీకరణ రారి నాయన రారి, మన పద్మశాలి సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, బీసీలు, ఇతర బీసీలు, తెలంగాణ వాదులు, ప్రజా సంఘాలు రారంటే ఇక అవన్నీ మాటలు చెప్పలేం. ఆ తర్వాత ఏమైందంటే నేనేం చేసిన ఇన్విటేషన్ కార్డు మీద తెలంగాణ జాతిపిత ఆచార్య కొండ లక్ష్మణ బాబూజీ అని నేనే ప్రింట్ చేయించిన. జోగురామన్న బతికే ఉండి అడగండి. తెలంగాణ జాతిపిత అని చెప్పి తీసుకుపోయి కేసీఆర్ గారికి ఇన్విటేషన్ ఇచ్చినాడు. ఇన్విటేషన్ తీసి ఇచ్చినాడు. ఏది సార్ అంటే, అరే జాతిపితను నేను పెట్టుకుని ఆయన పెట్టావు, ఎవర్రా ఇది పెట్టింది, నువ్వేనా ఇది పెట్టింది అంటే ఈయనకు భయపడి మన మంత్రి పదవి పోవాలని నేనుగా సార్ జాదుల శ్రీనివాస్ వాడు పెడతానుకు, వాడు గవర్నమెంట్ ఆఫీసరా లేకపోతే కార్పొరేషన్ చైర్మనా మినిస్టర్ నువ్వా వాడా అన్నాడట. లేదు సార్ బీసీ సంఘాలకు అప్పచెప్పినా చేయమంటే జాతిపిత తీసేసి మళ్ళీ తీసుకురా అన్నాడట. జాతిపిత తీసేసి మళ్ళీ తీసుకురా అంటే మరి జాతిపిత మందుపితలేమో జాతిపితలు కావాలనుకుంటున్నారు, నిజమైన జాతిపిత ఏమో అన్యాయం జరుగుతుంది. అందుకనే మనం ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా ఇలా పట్క నరసింహన్ ఉన్నాడు, ఎవరన్నా విమర్శించగా చూసిరా, ఎవరన్నా మనసు నొప్పించగా చూసిరా, ఆయనకు తెలిసి చిన్న చీమ కూడా అని చెప్పి అందరినీ కలుపుకొని పోతాడు. ఆ విధంగా బీసీ ఉద్యమం ఉండాలి తప్ప నాకు మైక్ దొరికిందని ఏది పడితే అది మాట్లాడతా 80 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన వాళ్ళు మట్ట కలిసిపోయారు, నేను ఇప్పుడు వచ్చినా కాబట్టి నేనే మనకు అన్నట్టు నడవదు. చరిత్ర తెలుసుకోండి. ఒక్కొక్కరి చరిత్ర మాకు రక్తం ఉడికిపోతుంటుంది, మీకు మంచిగా 9 గంటలకే నిద్ర పడుతుంది, మేము రోజు 2 గంటల వరకు నిద్రపోం, 2 గంటల వరకు నిద్రపోం, నైట్ 2 అయితే కానీ నిద్ర కాదు. ఎందుకంటే అరే మా బీసీ జాతి ఎంత వెనుకబడ్డది. రాజీవ్ గాంధీ జయంతి అందరు చేస్తారు, ఎన్టీ రామారావు జయంతి అందరు చేస్తారు, కోట్ల విజయభాస్కర్ జయంతి అందరు చేస్తారు, మర్రి చెన్నారెడ్డి జయంతి అందరు చేస్తారు. మన కొండ లక్ష్మణ బాబు జగన్ పద్మశాలి చేయాలి, పాపన్న జయంతి రాగానే గౌళ్ళే చేయాలి, చాకలైలమ్మ జయంతి కాగానే సాకలోలో చేయాలి, దొడ్డి కొమరయ్య జయంతి కాగానే గొల్లకురుమలే చేయాలి, పండుగ సాయన్నది రాగానే ముదిరాజులు చేయాలి. మన మానీయులను మాత్రం కులాల వారికి విడగొడతారు, వాళ్ళు మాత్రం అందరం కలిసి చేయాలి. ఇంత కుట్రలతోటి అగ్రకులాలు ముందు వరుసలు ఉన్నారు. కాబట్టి నేను చివరిగా అందరికి అప్పీల్ చేసేది ఏంటంటే, మీ కోరికైనా దమ్ము ధైర్యం ఉంటే, ధైర్య సాహసాలు ఉంటే రేపటి నుంచే టైగర్ నరేంద్ర చిన్న స్టిక్కర్ ఉంటుంది కదా, మీకు బైక్ ఉంటే బైక్ మీద అతుకు పెట్టుకోండి, కారు ఉంటే కారు మీద అతుకు పెట్టండి, మీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంటే ఆయన ఫోటోని రియల్ ఎస్టేట్ ఆఫీసులో పెట్టండి, మీ ఇల్లు ఉంటే ఇల్లుంటే పెట్టండి, ఏడ ఉంటే ఆడ పెడితే ఈయన రేవంత్ రెడ్డి పెట్టేది ఏంది, చంద్రబాబు నాయుడు పెట్టేది ఏంది, వాళ్ళు పెట్టేది పెడతారు. మనము ఎట్లా వాళ్ళని వంగ పెడతాం, మీద బండ పెడతాం, 100% విగ్రహం పెట్టిస్తాం, వదులుతామా? పూలే విగ్రహం పెట్టానని పెట్టకపోతే ఖబర్దారని మొన్న పూలే విగ్రహం పెట్టించినాం. కాబట్టి ఎట్టనైనా పెట్టిస్తాం. కానీ మనం కూడా మన నాయకుల మానీయులటువంటి నాయకుల యొక్క చరిత్రను ముందుకు తీసుకుపోవాలి. దయచేసి వారి పేరు మీద ఒక పుస్తకం తీయండి, వారి చరిత్ర బయటకు తీసుకురండి, తీసుకొచ్చి అందరికీ భవిష్యత్తు వాళ్ళకి అందుతుంది. టైగర్ నరేంద్ర పేరు వింటే ఒక స్ఫూర్తి, ఒక శక్తి ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది. అట్లాంటి గొప్ప నాయకుని చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మన ఆలోచన సాధన సమితి అన్న నరసింహన్నకు బీసీ సంక్షేమ సంఘం నుంచి సంపూర్ణంగా మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు.